బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. భారీగా బంగారం ధరలు తగ్గాయి. వెండి బంగారం రెండు ధరలు ఒక్కసారి తగ్గడం. ఒకే రోజు సుమారు 4300 బంగారం రేటు తగ్గింది. మరొక వెండి ఒకే రోజు 10,000 రూపాయలు ఏకంగా ఒకే రోజు తగ్గిపోవడం. 24 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1,48,860 రూపాయలు. మరొక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ప్రస్తుతానికి 1,36,450 రూపాయలు. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారుగా 2,60,000 రూపాయలు. గతంలో మనం చూసాం వెండి సుమారు 4 లక్షలని తాకేలాగా ప్రైజెస్ అంతగా పెరగడం మనం గమనించాం. ప్రస్తుతానికి 2,60,000. మరొక బంగారం 1,50,000 రూపాయలు అసలు తగ్గవనే అనుకున్నారు ప్రజలు. కానీ ప్రస్తుతానికి 1,48,000 రూపాయలు 860. సో మొత్తం మీద సుమారుగా 1,89,000 బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ప్రస్తుతానికి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఒకసారి మనం చూస్తే గోల్డ్ ప్రైసెస్ ఒక్కసారిగా అమాంతం 2% ఒక్కసారిగా తగ్గిపోయింది. గత కొన్ని నెలలుగా అస్సలు తగ్గని బంగారం ఇప్పుడు తగ్గిపోయింది. దానికి అసలు ముఖ్య కారణాలు ఏంటి, వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైసెస్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతానికి $4,190 ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ఒక పర్ ఔన్స్ $4,190 ఉంది. మరొక రీటైల్లో మనం చూస్తే 24 క్యారెట్ 1,48,860 రూపాయలు. రీటైల్ 22 క్యారెట్ గోల్డ్ 1,36,450 రూపాయలు. అసలు మరి ఒక్కసారిగా ఈ గోల్డ్ సిల్వర్ ప్రైజెస్, సిల్వర్ కూడా మనం చూస్తే 10,000 రూపాయలు అమాంతం తగ్గిపోయింది. సిల్వర్ కిలో ధర 2,60,000 రూపాయలు ఉంది. ఇవన్నీ ఒక్కసారిగా చేంజెస్ ఎలా జరిగాయి ఒక్కసారి మనం చూస్తే అమెరికాలో అక్కడ జాబ్స్కి సంబంధించిన రిపోర్ట్ ఈ వారంలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు అక్కడ ఉద్యోగాలకు సంబంధించి ఆ ఉద్యోగాలు బాగానే ఉన్నాయి అంటూ అక్కడ మాట్లాడుకొచ్చారు. సో ఈ ఇయర్ 3% 3 ఇయర్ హై అంటే 4.2% ఇన్ఫ్లేషన్ రేట్ కూడా పెరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. సో కొంత డాలర్ దీనివల్ల స్ట్రాంగ్ అయింది. అలాగే అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లను పెంచారు. దానివల్ల మనకెలా ఈ గోల్డ్ ప్రైసెస్ తగ్గాయి అని అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారాన్ని డాలర్లోనే కొనుగోలు చేస్తూ ఉంటారు. సో డాలర్ స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఉన్న బంగారాన్ని కొనడానికి వినియోగదారులు వెనకడుగు వేశారు. అంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన వాళ్ళు గోల్డ్ని బై చేయడం కొంచెం తగ్గించారు. దానివల్ల ఇమీడియట్గా దాని ప్రైసెస్ కూడా తగ్గిపోయినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల మధ్య ఏవైతే యుద్ధ వాతావరణం కొనసాగుతుందో అది ఇంకా భీకర రూపం దాల్చే అవకాశం ఉందా అన్న దానిపై డిఫెన్స్ అనలిస్టులు, జియో పొలిటికల్ అనలిస్టులు చాలా క్లియర్గా కొనసాగే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన ట్రంప్ యుద్ధం నిలిచిపోతుంది అంటూ మాట్లాడుతూనే మరో పక్కన దాడులని కంటిన్యూ చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూస్తే అమెరికాకు సంబంధించిన ఒక అపాచీ హెలికాప్టర్ దాన్ని ఇరాన్ కూల్చేసిందంటూ చెప్పుకొస్తుంది. ఇరాన్ ఒక అమెరికాకు సంబంధించిన 1,100 కోట్లకు సంబంధించిన ఒక డ్రోన్ని ఇరాన్ కూల్చేసింది. దానికి రిటాలియేషన్లో అంటే రివెంజ్ తీసుకునే దానిపై ఇప్పుడు అమెరికా తెహరాన్ని మిస్సైల్స్తోనే అసలు అతలాకుతలం చేసేసింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఉదయం చూసాం. ఇరాన్ పైన ఎలాంటి దాడులు చేసిందో దీంతో అమాంతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతానికి ఆయిల్ ధర $100 ఒక బ్యారెల్కి సంబంధించిన ఆయిల్ ధర $100 దాటేసింది. దీనివల్ల ఈ ఆయిల్ బ్యారెల్ ధరలు ఒక్కసారిగా అమాంతంగా $100 దాటడంతో సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఇండియాలో మరి ముఖ్యంగా ఆర్బీఐ లాంటి బ్యాంక్స్ అన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళ మానిటరీ పాలసీని ఇమీడియట్గా చేంజ్ చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఆర్థిక మాంద్యం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లను పెంచుకోవాలి. ట్రెజరీ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంత బై చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇతర దేశాలకు సంబంధించిన వారు. సో మొత్తం మీద దీనివల్ల ప్రస్తుతానికి డాలర్ విలువ స్ట్రాంగ్ అవ్వడం, అమెరికాలో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం అలాగే వెండికి సంబంధించిన ధరలు ఒక్కసారిగా ఇవాళ ఆకాశాన్ని దిగి వచ్చాయి. 1,50,000 రూపాయలు
ప్రైజ్ని అది ఇంకా తగ్గదేమో బంగారం అనుకున్నారు, కానీ ప్రస్తుతానికి ఈరోజు 1,48,860 రూపాయలు 24 క్యారెట్, అలాగే 22 క్యారెట్ 1,36,450 రూపాయలు. ప్రస్తుతం కిలో వెండి ధర కూడా 2,60,000 రూపాయలు ఉంది. రానున్న రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే సిటీ గ్రూప్ లాంటి గ్లోబల్ కంపెనీస్ ఏం చెప్తున్నాయనంటే రానున్న కొన్ని రోజుల్లో ఖచ్చితంగా $4,000 పర్ ఔన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉండబోతున్నాయి. సో లాంగ్ టర్మ్ ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతానికి ఈ మార్కెట్లో క్లారిటీస్ లేకపోవడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైసెస్ తగ్గాయి అంటూ కూడా ఇంటర్నేషనల్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకసారి నెక్స్ట్ నెల నుంచి 3 నెలల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి దాని గురించి కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక నెక్స్ట్ రానున్న 3-4 రోజుల్లో 3-4 నెలల్లో ఇండియా లాంటి మార్కెట్స్లో డొమెస్టిక్ ప్రైసెస్ ఒక్కసారి మనం చూస్తే కనుక 1,35,000 నుంచి 1,45,000 ప్రైస్ రేంజ్లో గోల్డ్ అంటే ఇంకా తగ్గే అవకాశం ఉందంటుండే. ఇప్పుడు ప్రస్తుతానికి 1,48,000 ఉన్నది కాస్త 1,35,000 చేరుకునే అవకాశం ఉంది అంటూ జేపీ మార్గన్ చెప్పుకొస్తుంది. సాక్సో బ్యాంక్ అలాగే సిటీ గ్రూప్ $4,000 పర్ ఔన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉండబోతుంది అంటూ సాక్సో బ్యాంక్ స్ట్రాటజిస్టులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క ఈ సంవత్సరం ఎండ్ అయ్యేసరికి అంటే 2026 ముగిసేసరికి జేపీ మార్గన్ గ్లోబల్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే గ్లోబల్గా రేట్స్ ఈ 3 నెలల తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో $6,000 ప్రస్తుతానికి $4,000 సుమారుగా ఉన్న గోల్డ్ ప్రైసెస్ కాస్త $6,000 అంటే ఒక రకంగా 30-40% గోల్డ్ రేట్లు ఈ సంవత్సరం ముగిసేసరికి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అంటూ యూబీఎస్, గోల్డ్మెన్ సచ్స్ అలాగే జేపీ మార్గన్ గ్లోబల్ రీసెర్చ్ టార్గెట్స్ ఇవి ఇంటర్నేషనల్ రీసెర్చ్ కంపెనీస్ అని చెప్పొచ్చు, బ్యాంక్స్ అని చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఈ బ్యాంక్స్ ప్రిడిక్షన్స్ ప్రకారం నెక్స్ట్ 3 నెలలు గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి అంటున్నారు. దాని తర్వాత ఈ సంవత్సరం ముగిసేసరికి గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ అమాంతం 30-40% పెరిగే అవకాశం ఉందంటున్నారు. 2027 కూడా ఒకసారి మనం చూస్తే కనుక జేపీ మార్గన్ కంపెనీ చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే పొటెన్షియల్ పీక్ అంటే $6,300ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ఔన్స్ చేరుకునే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అంటే సుమారుగా ఒక 2 లక్షల రూపాయలని కూడా 2027లో అలాగే 2026 ముగిసేసరికి ఆ రేట్లకి ఆ పీక్ రేట్స్కి చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఈ జేపీ మార్గన్ కంపెనీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఓవరాల్గా ప్రస్తుతానికి కొంత ఊరటని చెప్పొచ్చు. బంగారాన్ని కొనుగోలు చేసే వ్యక్తులకి ఇప్పుడు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆగస్టు మాసం తర్వాత మనం చూస్తే కొంత పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పెళ్ళిళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఆభరణాలు కొనుగోలు చేయడానికి సరైన సమయం అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మార్కెట్ ప్రైసెస్ డౌన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బంగారం ప్రియులు అలాగే వెండి ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొనుగోలు చేయడానికి సరైన సమయం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రానున్న 3 నెలల్లో లేకపోతే ఈ సంవత్సరం ముగిసేసరికి బంగారం ధరలు ఎంతగా ఉండబోతున్నాయి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే వెండికి సంబంధించిన ధరలపైన కూడా మీ అభిప్రాయాలు ఏంటి? గతంలో మనం చూసాం 3,60,000, 3,80,000 సుమారు 4 లక్షలని వెండి తాకబోతుందేమో అనుకున్నాము. అంత ప్రైజెస్ని మనం గతంలో చూసాము. ఇప్పుడు ప్రస్తుతానికి వెండి కిలో ధర కూడా 2,60,000 రూపాయలు. ఒక్కరోజే సుమారు 10,000 రూపాయలు వెండికి సంబంధించిన ధరలు తగ్గిపోయాయి. అలాగే బంగారం ధరలు కూడా ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటి? మీరు ఈ సంవత్సరం అంటే మరో పక్కన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రధానమంత్రి మోదీ ఈ సంవత్సరం అసలు మీరు బంగారాన్ని కొనుగోలు చేయకూడదు అంటూ ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చాడు. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కరిగించి మళ్ళీ దాన్నే వాడుకునే ప్రయత్నం చేయండి. ఈ ఒక్క సంవత్సరం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మనం గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటూ ప్రధానమంత్రి మరోపక్కన ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద మీరేం చేయబోతున్నారు? బంగారం ధరలు తగ్గాయి కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కరిగించి మళ్ళీ దాన్నే వాడుకునే ప్రయత్నం చేస్తారా? ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపుని మీరు స్వాగతిస్తున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU